హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ యొక్క నెక్, వర్క్ యొక్క నెక్ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఎంతైతే నెక్ ఎక్కువ ఉందో అంతవరకు ఒక స్టిచ్ వేసుకోవాలి, మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకొని, దానిపైన ఎక్స్ట్రా ఒకటి సిమిలర్గా ఉండే క్లాత్ ఒకటి తీసుకొని, ఆ నెక్ ఎంత లెంత్ అయితే ఉందో అంతే లెంత్లో ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని, ఇలా నేను చూపించిన విధంగా పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకొని, ఆ నెక్ చుట్టూరా ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ అలా ఉంచేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి. ఇప్పుడు నెక్ చుట్టూతా చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. నెక్ ఈజీగా టర్న్ అవ్వడం కోసం చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. నెక్ టర్న్ చేయడానికి ముందు మనము ఎక్స్ట్రా ఒక క్లాత్ తీసుకొని నెక్ పైన పెట్టి స్టిచ్ చేసాం కదా, అది అటు ఇటు జరగకుండా ఉండడం కోసం దాని చుట్టూరా మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్కి అనేసి లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని రావాలి. దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యూజ్ చేసిన ప్లేస్లో మనం పేపర్ క్యాన్వాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అని ఈ మెథడ్లో చూపిస్తున్నాను. ఇలా కుట్టినా కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్ ప్లేస్లో మనకు చాలా స్టిఫ్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత చుట్టూ టాప్ స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం జాయింట్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ డాట్స్ అన్నీ ఇంకా నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే అలాగే కుట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కుట్టడం కోసం కూడా నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. ఇప్పుడు వర్క్ ఉన్నది రైట్ సైడ్ వస్తుంది కదా, అలా ప్లేస్ చేసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకొని కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ పెట్టేసుకోవాలి. దానిపైన మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నాం కదా, దాన్ని పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేస్తే మనకు ఆ లైన్ అనేది వర్క్ వచ్చిన లైన్ అనేది మనకి ఈజీగా కనబడుతుంది. నెక్ లైన్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఒక 1/2 ఇంచ్ అలా ఉంచేసి మిగతా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం చిన్న రౌండ్ తిరిగే చోట చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే చేసామో అలాగే సేమ్ ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా చూసుకొని దాని తర్వాత నెక్ని టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ పార్ట్ మనం స్టిచ్ చేసాం కదా, లెఫ్ట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని దానిపైన మనం ఫస్ట్ కుట్టిన ఫ్రంట్ రైట్ సైడ్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా మనం నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకొని మనం రైట్ సైడ్ నెక్ ఎంతైతే కుట్టామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకొని దానికి ఒక పిన్ పెట్టేసి దానిపైన కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఒక ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకి స్టిఫ్గా వస్తుంది నెక్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పైన కూడా మనం మార్క్ అనేది చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ వేసినాం కదా, అదే మార్క్ దీని మీద పడేలాగా మార్క్ చేసేసుకొని అప్పుడు దీన్ని స్టిచ్ చేయాలి. ఈ స్టిచ్ పక్కన 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసుకొని రిమైనింగ్ పార్ట్ కట్ చేసి కర్వ్ తిరిగే దగ్గర అక్కడక్కడ కట్స్ ఇచ్చుకొని టర్న్ చేసేసుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం హ్యాండ్లో వచ్చిన డిజైన్ అనేది మిడిల్కి వచ్చేలాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్లో కూడా మధ్యలోకి ఒక మార్క్ పెట్టేసుకొని ఈ మధ్యలోకి వచ్చిన మార్కింగ్ అది రెండు సేమ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవడం కోసం నేను ఎలాంటి మార్కింగ్ చేయలేదు. అంటే నేను కటింగ్లో చూపించాను కదా, డాట్స్ అలాగా నేను ఎంత విత్ తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్కి అనేది చెప్పాను కదా, అదే ప్రకారంగా నేను కుట్టుకుంటూ వెళ్తున్నాను. 4 డాట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎలా వేయాలో చూద్దాం. ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇన్విజిబుల్గా కుట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఆ దారాలు అవి కూడా బయటికి రాకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ తీసుకొని
3 లేయర్స్ తీసుకుంటాం కదా, అందులో మనము 2 లేయర్స్ మాత్రమే పట్టుకొని ఒక లేయర్ వదిలేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇంతవరకు కుట్టిన తర్వాత మెయిన్ డాట్ వేసిన ప్లేస్ని కొంచెం పైకి అనేది ఫోల్డ్ చేసి పెట్టేసుకొని అప్పుడు మనం ఈ స్టిచ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇలా ఇంతవరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు టోటల్గా షోల్డర్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ని అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి రివర్స్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ ఇచ్చుకోవాలి. మధ్యలో మనకి ఏంటంటే ఇట్లా ఫోల్డింగ్ వచ్చినట్టు కాకుండా నీట్గా కనపడుతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి అందులోంచి క్లాత్ అనేది బయటకు తీసుకొని ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి. ఇలా సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్గా కుట్టేసుకోవాలి. తర్వాత హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ వేసేసుకోవాలి. అది నేను వీడియోలో చూపించట్లేదు, వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా, అందుకని ఆ చిన్న చిన్న పాయింట్స్ చూపించట్లేదు. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవడం. ఫ్రంట్ మనం లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చెక్ చేసుకొని మన హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, సైడ్ జాయింట్ చేసినప్పుడు మనం హ్యాండ్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈక్వల్గా వచ్చినాయి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్లో మెజర్మెంట్ తీసుకొని మరి హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, అందువల్ల ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు టోటల్గా మన తీసుకున్న అది బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ అనేది చెక్ చేసుకుంటూ ఆ 2 ఇంచెస్ మనం ఖర్చు తీసుకున్నాం కదా, అదే ప్రకారంగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత రిమైనింగ్ మనకి మిడిల్లో చూడండి, హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర ప్లస్ లాగా సింబల్ వచ్చేసింది. అంటే మనం హ్యాండ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు 1 స్టిచ్ వేసినాం కదా, అటు ఇటు సైడ్కి ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకోవాలి. 2 కానీ 3 కానీ అలా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత టోటల్గా ఇంటర్లాక్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.